జాంబవంతుడు రామాయణం కాలం నాటి ఎలాంటి రాజు అంటే అతని గురించి మనకు ఎన్నో యుగాల వరకు వినిపిస్తూనే ఉంటుంది. విష్ణు భగవానుడి కృష్ణుడి అవతారం దగ్గర నుంచి అన్ని అవతారాల వరకు జీవించే ఉన్నాడు. ఇతను ఒక ఎలుగుబంటి రాజు. ఫ్రెండ్స్, ఈరోజు జాంబవంతుడు పుట్టినప్పటి నుంచి అతని జీవితంలో జరిగిన అద్భుత సంఘటనల వరకు అన్ని విషయాలు చెప్తాను. ఏ శాపం తగలడం వల్ల జాంబవంతుడు ముసలివాడు అయ్యాడు? ఇప్పటికీ జాంబవంతుడు బతికే ఉన్నాడా? అతను ప్రతి యుగంలో ఏ విధంగా తన తెలివితేటల్ని ప్రదర్శించాడు? మన హిందువుల పౌరాణిక కథలలో ఒక గొప్ప వ్యక్తిగా ఎలా నిలిచాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. దానికోసం మీరు ఈ వీడియోని ఎండు వరకు చూడండి. త్రేతాయుగంలో రావణుడు చేసే చెడ్డ పనుల వల్ల భూమిపై ఉన్న దేవతలు, స్వర్గంలో ఉన్న దేవతలు ఆ కష్టాలను నివారించడం కోసం బ్రహ్మదేవుడితో కలిసి క్షీరసాగరంలో ఉన్న మహావిష్ణువుని కలవడానికి వెళ్లారు. విష్ణు భగవానుడు అయోధ్యరాజు దశరథుడికి పుత్రుడు రూపంలో అవతారమెత్తి రావణుడిని సంహరిస్తానని చెప్పాడు. తనకి సహాయం చేయడం కోసం బ్రహ్మదేవుడిని వానరులను సృష్టించమని కోరతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు జాంబవంతుడితో పాటు ఎన్నో రకాల జంతువులను సృష్టించాడు. జాంబవంతుడు పుట్టుక గురించి మన పురాణాలలో 2 కథలు ఉన్నాయి. వాల్మీకి రామాయణంలోని బాలకాండ ప్రకారం బ్రహ్మదేవుడు వానరులను సృష్టించడానికి చాలా ఎక్కువ సమయం ఆలోచించాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత బ్రహ్మదేవుడు వానరుల్ని సృష్టించాలనుకున్నాడు. దానికోసం ఎంతోసేపు తపస్సు చేశాడు. ఆ తపస్సులో భాగంగా బ్రహ్మదేవుడు తన నోరు తెరవగానే ఒక్కసారిగా జాంబవంతుడు బయటకు వచ్చాడు. ఇంకొక కథ ఏంటంటే, కంబరామాయణం ప్రకారం కైటబుడు అనే దానవులు జన్మించిన తర్వాత వాళ్లు బ్రహ్మదేవుడితో యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ల అరుపులని, సవాళ్లను చూసి బ్రహ్మదేవుడు చాలా భయపడ్డాడు. బ్రహ్మదేవుడి ముఖంపైన చెమటపడి గొంతు నుంచి కారుతూ వీపు వరకు చేరుకుంది. ఆ చెమట అక్కడున్న నీళ్లలో పడింది. ఆ చెమట ద్వారా జాంబవంతుడు జన్మించాడు. అందుకనే జాంబవంతుడికి అంబుజత అనే పేరు కూడా ఉంది. అంబుజత అంటే చెమట నుంచి ఉత్పత్తైనవాడు అని అర్థం. అతను జంబూనాథ్ దేశానికి వెళ్లిన మొట్టమొదటి వ్యక్తి కావడం వల్ల అతనికి జాంబవంతుడనే పేరు వచ్చింది. ఆ సమయంలో జాంబవంతుడు జన్మించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవతలకి అసురులకి జరిగే యుద్ధంలో దేవతలకు సహాయపడడం. జాంబవంతుడు చాలా యుగాల వరకు జీవించాడు. విష్ణు భగవానుడి ఎన్నో అవతారాలకు సాక్షిగా ఉన్నాడు. వామనుడి అవతారం దగ్గర నుంచి కృష్ణుడి అవతారం వరకు జాంబవంతుడు వాళ్ళని చూడడం మాత్రమే కాదు, వాళ్లతో కలిసి ఎన్నో అద్భుతమైన సంఘటనలలో తన పాత్రను పోషించాడు. విష్ణు భగవానుడు మధు ఇంకా కైటబుడితో యుద్ధం చేస్తున్నప్పుడు జాంబవంతుడు విష్ణువుతోనే ఉన్నాడు. చప్పట్లు కొట్టి యుద్ధాన్ని ఆనందించాడు. ఆఖరికి విష్ణు భగవానుడు మధుని కైటబుడిని చంపేశాడు. జాంబవంతుడి వయసు ఎవరికీ తెలియదు. ఎందుకంటే జాంబవంతుడు ఎప్పుడు జన్మించాడనే సమాచారం ఎక్కడా లేదు. కాని రామాయణంలో జరిగిన కొన్ని సంఘటనల ప్రకారం జాంబవంతుడి వయసు 6 మన్వంతరాలుగా చెప్పబడింది. ఇతను సత్యయుగంలో జన్మించాడు. త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కూడా జీవించాడు. రామాయణంలో, మహాభారతంలో జరిగిన గొప్ప సంఘటనలో తన పాత్రని పోషించాడు. తనకున్న తెలివితో, శక్తితో ధర్మాన్ని ఎన్నోసార్లు రక్షించాడు. ఒక కథ ప్రకారం జాంబవంతుడు యువకుడిగా ఉన్నప్పుడు సముద్రమంతనాన్ని చూశాడు. దీన్ని బట్టి అతను సత్యయుగానికి చెందినవాడని తెలుస్తోంది. ఇతను దేవతల ద్వారా వనస్పతి శస్త్రచికిత్స చేయడం ఎలాగో నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతను ఈ చికిత్సను చాలా కాలం వరకు ఉపయోగించాడు. ఈ సమాచారాన్ని హనుమంతుడికి కూడా చెప్పాడు. జాంబవంతుడు ఆయుష్ దీర్ఘకాలం వరకు ఉంది. అందుకని అతను కేవలం సత్యయుగంలో మాత్రమే కాకుండా త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కూడా జీవించాడు. నిజానికి జాంబవంతుడు అమరుడు. కలియుగం అంతంలో కలిని సంహరించడానికి కల్కి జన్మిస్తాడు. కల్కికి సహాయం చేయడానికి 7 చిరంజీవులు ఉంటారు. ఆ 7 చిరంజీవులతో పాటు జాంబవంతుడు కూడా ఉంటాడని ఎన్నో కథలు వినిపిస్తూ ఉన్నాయి. కంబరామాయణం ప్రకారం జాంబవంతుడు సమయం లేనప్పుడు, బ్రహ్మాండం లేనప్పుడు జన్మించాడు. అందుకనే జాంబవంతుడు వయస్సు గురించి కానీ, అతని పుట్టుక తేదీ గురించి కానీ మనకు ఏ సమాచారం దొరకదు. శ్రీరాముడు సమయంలో జాంబవంతుడి వయస్సు 6 మన్వంతరాల 164 చతుర్యుగాలని చెప్పబడింది. మనం ఇప్పుడు నివసిస్తున్న కాలం 7వ మన్వంతరం యొక్క 28వ చతుర్యుగం. అసలు జాంబవంతుడు వానరుడా లేదా ఎలుగుబంట? ఇది కనిపెట్టడం చాలా కష్టమైన పని. చాలా వరకు జాంబవంతుడు ఒక ఎలుగుబంటిగానే వర్ణించారు. కానీ కొన్ని హిందూ గ్రంథాలలో వానరుడిగా కూడా వర్ణించారు. వాల్మీకి రామాయణంలో జాంబవంతుడు కపి అని వర్ణించారు. కపి అంటే కోతి అని అర్థం.
ఇంకొన్ని చోట్ల ఎలుగుబంటి అని కూడా వర్ణించారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి సాయం చేయడానికి వానరులను సృష్టిస్తాడు. అందుకనే జాంబవంతుడిని వానరుడిగా భావించడం కూడా తప్పు కాదు. విష్ణు పురాణంలో జాంబవంతుడిని కోటి సింహాల శక్తి కలిగిన వ్యక్తిగా వర్ణించారు. అలానే రామాయణంలో, మహాభారతంలో గొప్ప యోధుడిగా వర్ణించారు. జాంబవంతుడిని అత్యంత తెలివైనవాడిగా, వేదాలను పఠించిన వాడిగా, విద్వానుడిగా వర్ణించారు. అతను అన్ని వేదాలను, శాస్త్రాలను పఠించాడు. శ్రీరాముడి సైన్యంలో అనుభవజ్ఞుడు, తెలివైన వ్యక్తి జాంబవంతుడే. ఈ కారణం చేతనే శ్రీరాముడు జాంబవంతుడిని గౌరవించేవాడు. జాంబవంతుడి బలం కేవలం అతని శరీరం మాత్రమే కాదు, అతని తెలివితేటలు, రణనీతి కూడా. ఇవన్నీ అతన్ని ఒక గొప్ప యోధుడిగా తీర్చిదిద్దాయి. జాంబవంతుడిని జాంబవనుడు, జాంబవానుడు, జాంపవంత, జంబువానుడు అని కూడా పిలుస్తారు. హిమాలయ రాజు అని కూడా పిలుస్తారు. ఎలుగుబంటి రూపాన్ని ధరించి శ్రీరాముడికి సహాయం చేయడానికి భూమి మీదకు వచ్చాడు. పౌరాణిక కథల ప్రకారం వామనుడి అవతారం సమయంలో జాంబవంతుడు ఒక యువకుడు. అప్పుడు అత్యంత బలశాలిగా ఉన్నాడు. ముల్లోకాలని విష్ణుభగవానుడు తన 2 కాళ్ల కింద ఉంచాడు. జాంబవంతుడు ఈ అద్భుతమైన సంఘటనని తన కళ్లతో చూశాడు. వెంటనే విష్ణుభగవానుని నమస్కరించి అతని చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. వామనుడు బలిచక్రవర్తి నుంచి 3 అడుగుల భూమిని పొందుతున్నాడు. కేవలం కొన్ని క్షణాల్లోనే జాంబవంతుడు 21 ప్రదక్షిణాలు చేశాడు. చాలా వేగంగా ప్రదక్షిణాలు చేసినందుకు అతని కాలు అనుకోకుండా మహామేరు పర్వతాన్ని తగులుతుంది. దీన్ని మహామేరు పర్వతం అవమానంగా భావించి జాంబవంతుడిని శపిస్తుంది. నీ మెదడు ఎక్కడ వరకైతే చేరుకోగలుగుతుందో అక్కడికి నీ శరీరం చేరుకోలేదు, నువ్వు జీవితాంతం ముసలివాడిగానే ఉంటావని శపిస్తుంది. ఈ శాపం వల్ల యువకుడిగా ఉన్న జాంబవంతుడు ఒక్కసారిగా ముసలివాడు అవుతాడు. ఏ కోరికలు తీర్చుకోవడానికి తన శరీరం సహకరించేది కాదు. జాంబవంతుడికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన కథలు రామాయణంలో ఉన్నాయి. ఇతను రామరావణ యుద్ధంలో గొప్ప పాత్రను పోషించాడు. హనుమంతుడు లంక వరకు చేరుకోవడానికి ప్రోత్సహించాడు. లక్ష్మణుడు యుద్ధంలో గాయమైనప్పుడు జాంబవంతుడు తన తెలివితేటలతో సంజీవినిని కనిపెట్టడానికి హనుమంతుడికి సాయపడ్డాడు. సంజీవని ఎక్కడ దొరుకుతుంది, దానిని ఎలా గుర్తించాలనే విషయాలను హనుమంతుడికి గొప్పగా వివరించాడు. హనుమంతుడు జాంబవంతుడి స్నేహం కూడా రామాయణంలో ఒక ప్రసిద్ధమైన కథ. వానరులకి సీతాదేవిని కనిపెట్టడం కోసం సముద్రాన్ని దాటాలన్న విషయం తెలిసినప్పుడు వాళ్ళు నిరాశపడ్డారు. ఆ సమయంలో వానరులందరూ సముద్రాన్ని లంఘించడం గురించి మాట్లాడుకున్నారు. కొంతమందేమో సముద్రాన్ని సులభంగా దాటగలం కానీ తిరిగి రాలేమని చెప్పారు. నుంచుని ఉన్న హనుమంతుడిని చూసి జాంబవంతుడు వెంటనే వాయుదేవుడితో మాట్లాడాడు. హనుమంతుడికి తన శక్తులను గుర్తు చేస్తాడు. ఒక మహర్షి శాపం వలన హనుమంతుడు చిన్నప్పటి నుంచే తనకున్న శక్తులను మర్చిపోయాడు. జాంబవంతుడు హనుమంతుడికి ఉన్న శక్తుల గురించి తెలియజేశాడు. వివిధ దేవతలు ఇచ్చిన వరాలను గుర్తు చేస్తాడు. వెంటనే హనుమంతుడికి నిజమైన శక్తుల గురించి తెలుస్తుంది. అతనికున్న శక్తుల గురించి సమాచారం గుర్తొస్తుంది. అతను కోల్పోయిన శక్తులను గుర్తు తెచ్చుకుంటాడు. హనుమంతుడికి శక్తులను గుర్తుచేసి సముద్రాన్ని లంఘించడానికి జాంబవంతుడు చాలా ప్రోత్సహించాడు. హనుమంతుడి ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. శ్రీరాముడి సందేశాన్ని సీతాదేవి వరకు చేరవేయడంలో హనుమంతుడికి సహాయపడి ముఖ్య పాత్ర పోషించాడు. జాంబవంతుడి మార్గదర్శనం వలన హనుమంతుడు తన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించాడు. జాంబవంతుడు రావణాసురుడి యుద్ధం. రామాయణంలోని సమాచారం ప్రకారం జాంబవంతుడికి రావణుడికి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో జాంబవంతుడు రావణుడిపైన గట్టిగా దాడి చేశాడు. జాంబవంతుడు రావణుడిని ఎంత గట్టిగా కొట్టాడంటే ఆ దెబ్బకి రావణాసురుడు కళ్ళు తిరిగి భూమి మీద పడిపోయాడు. వెంటనే రావణుణ్ణి యుద్ధభూమి నుంచి బయటకు తీసుకువెళ్లాల్సి వచ్చింది. జాంబవంతుడు ఒక గొప్ప యోధుడు అయినప్పటికీ రావణుడు లాంటి రహస్యమైన శక్తులు కలిగి ఉన్న వ్యక్తిని ఓడించడం అంటే సాధారణమైన విషయం కాదు. ఈ సంఘటన జాంబవంతుడు శక్తి సామర్థ్యం గురించి వివరిస్తుంది. రామాయణంలో జాంబవంతుడు ఒక తెలివైన వాడిగా, ఒక సలహాకారుడిగా తన పాత్ర పోషించాడు. జాంబవంతుడు తలుచుకుంటే ఒంటరిగానే రావణాసురుడిని అంతం చేసేవాడు. కానీ అలా చేసి విధిని మార్చాలని అతను అనుకోలేదు. జాంబవంతుడికి శ్రీకృష్ణుని మధ్య జరిగిన యుద్ధం. శమంతకమణి కోసం జాంబవంతుడికి శ్రీకృష్ణుడికి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. శమంతకమణి ఒక విలువైన రత్నం. సత్రజిత్తుడు అనే రాజు సూర్యదేవుడి కోసం ఘోర తపస్సు చేయడం వల్ల సూర్యదేవుడు ప్రత్యక్షమై శత్రజిత్తుడికి శమంతకమణిని ఇస్తాడు. శమంతకమణి తన యజమానికి బంగారం ఇస్తుంది. ఏ వ్యాధి నుంచైనా వారిని కాపాడుతుంది. ఒకసారి శత్రజిత్తుడి చిన్నతమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని వేసుకుని వేటాడడానికి అడవికి వెళ్ళాడు.
సింహం అతన్ని చంపేసి ఆ మణిని నోట్లో పెట్టుకుని అడవిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకున్నాడు. కాని శ్రీకృష్ణుడు ప్రసేనుడిని చంపి ఆ మణిని తీసుకున్నాడని శత్రుజిత్తుడు శ్రీకృష్ణుడిపైన ఆరోపణ చేశాడు. ఆ ఆరోపణలో అబద్ధమని నిరూపించడానికి స్వయంగా శ్రీకృష్ణుడు అడవికి వెళ్లి ఆ మణి కోసం వెతికాడు. అప్పుడు శ్రీకృష్ణుడికి ప్రసేనుడి శవం కనిపిస్తుంది. అక్కడున్న పాదాల గుర్తులను చూసి శ్రీకృష్ణుడు ప్రసేనుడిని ఒక సింహం చంపేసిందని తెలుసుకున్నాడు. కొంత దూరం వెళ్లగానే ఆ సింహం కూడా చనిపోయింది. అక్కడ అతనికి ఎలుగుబంటి పాదాల గుర్తులు కనిపించాయి. శ్రీకృష్ణుడు ఆ పాదాలను అనుసరిస్తూ జాంబవంతుడు ఉన్న పర్వత గుహలోకి వెళ్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడికి జాంబవంతుడికి మధ్య ఒక భీషణ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 27 రోజుల పాటు జరిగింది. ఇన్ని రోజులైనా యుద్ధం ఆగలేదు. జాంబవంతుడు తనతో ఇన్ని రోజుల పాటు యుద్ధం చేయగలిగేది కేవలం విష్ణు భగవానుడు మాత్రమే అని గుర్తించాడు. వెంటనే తన కూతురిని శ్రీకృష్ణుడితో వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ వివాహం ద్వారా జాంబవంతుడు శ్రీకృష్ణుడితో తన సంబంధాలను దృఢపరుచుకున్నాడు. విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడితో 27 రోజులు యుద్ధం చేశాడంటే జాంబవంతుడి శక్తి ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే జాంబవంతుడి పూర్తి కథ. ఇతని గురించి కేవలం ఒక్క యుగంలో మాత్రమే కాదు, ప్రతి యుగంలో చెప్పుకుంటూనే ఉన్నారు. కొన్ని పౌరాణిక కథల ప్రకారం, పురాణాల ప్రకారం అతను ఇప్పుడు కూడా బతికే ఉన్నాడని తెలిసింది. అలానే కలియుగం అంతంలో కల్కికి సహాయం చేయడానికి సప్త చిరంజీవులతో పాటు ఉంటాడని తెలిసింది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.